పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 35 బ్యాటరీలు, 3 పంపు మోటార్లు, 6 ఏసీ అవుట్డోర్ యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు డీఎస్పీ జీవి పైడేశ్వరరావు తెలిపారు. గత కొద్ది రోజుల నుండి కూడా రోడ్లపై తిరిగే జేసీబీలు కానివ్వండి, అలాగే రైతులు ఉపయోగిస్తున్నటువంటి కల్టివేషన్ ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు కానివ్వండి, అలాగే కొన్ని రకాల వ్యాన్స్లోనూ వాటికి ఉపయోగించే బ్యాటరీస్ ఏవైతుందో ఆ బ్యాటరీలు పోతున్నట్లుగా మాకు కొంత కంప్లైంట్స్ రావడం జరిగింది. అవి కూడా ముఖ్యంగా ఈ పెనుగొండ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 2 పోలీస్ స్టేషన్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలిసిన దానిపై జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించిన దానిపైన పెనుగొండ సిఐ గారు నాగేశ్వరరావు గారు ఆచంట ఎస్ఐ గారికి కొంతమంది సిబ్బందితో కలిపి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. వారు జరుగుతున్నటువంటి విధానాన్ని, ఎక్కడెక్కడ ఈ నేరాలు అవుతూ ఉన్నాయి, ఎందుకు అవుతున్నాయి, ఎవరు వీళ్ళు కొద్దిగా లావిష్గా ఖర్చు పెట్టు ఎటువంటి పని బాటలు లేకుండా తిరుగుతున్నారనే వాళ్ళ మీద కొంత నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిఘాలో భాగంగానే ఈరోజు ఒక 4 వ్యక్తుల్ని, అది కూడా పెనుమంచిని సంబంధించినటువంటి ఆచంట మండలానికి సంబంధించిన 4 వ్యక్తులు, ముఖ్యంగా వాళ్ళ పేర్లు రవితేజ, అలాగే సురేష్ బాబు, మోజేష్, కిరణ్ అను 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించిన దానిపైన దాదాపుగా 35 బ్యాటరీలు, అలాగే 3 పంప్ సెట్లు, అలాగే ఏసీ అవుట్ యూనిట్లు యొక్క 6 కూడా రికవరీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.